1 లేదా 2 నెలలు మాత్రమే దొరికే పండు మిర్చితో ఇన్‌స్టంట్‌గా పచ్చడి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఇది 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. దానికోసం ముందుగా పండు మిర్చిని తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తుడిచి వీటిని బాగా ఆరబెట్టుకోవాలండి. తర్వాత కట్ చేసుకొని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలండి. అయితే కట్ చేయకుండా మాత్రం వేయకూడదు. ఎందుకంటే ఈ మిర్చి అనేది పేలే అవకాశం ఉంది. సో కట్ చేసుకొని మాత్రమే వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 మీడియం సైజు టమాటోస్‌ని కట్ చేసి వేశానండి. ఈ కట్ చేసి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని అంతే ఉంచుకోవాలండి. అయితే దీంట్లో మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చింతపండు తీసుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నానండి. చింతపండు మన టేస్ట్‌కి తగ్గట్టు మనం వేసుకోవాలండి. అయితే పచ్చిమిర్చి కొంచెం గనక ఘాటుగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయి. నేను నార్మల్‌గా వేసుకున్నానండి. అంతే అండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుందండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని నార్మల్‌గా ఈ వెల్లుల్లి, రాళ్ళ ఉప్పు, జీలకర్ర వేసుకొని మనం ఒకసారి పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనము ఈ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పండు మిర్చి ఇవంతా ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని 2-3 తిప్పులు తిప్పుకోవాలండి. అంతే అండి, ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. అయితే ఈ పచ్చడి అనేది మనం ఇందులో వేసే టమాటాలు అనేవి మనం యూజ్ చేసే క్వాంటిటీని బట్టి మారుతూ ఉంటాయండి. అయితే కొన్ని పండు మిర్చి అనేవి ఘాటుగా ఉంటవి, కొన్ని నార్మల్గా ఉంటవి. ఘాటుగా ఉంటే కొంచెం టమాటో అండ్ చింతపండు ఎక్కువ పడుతుందండి. క్వాంటిటీ పావు కేజీ అయినా సరే ఒక్కొక్కసారి ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చండి. అంతే అండి. అయితే ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం నార్మల్గా పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని మనం వెల్లుల్లి 4-5 రెమ్మలు దంచి వేసుకోవాలండి. ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ పోపే. కాకపోతే మనం కొంచెం వెల్లుల్లి యాడ్ చేస్తామండి. అంతే. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి పండు మిర్చిని వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. కలర్ అనేది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది కదండి, అది రెడ్ షేడ్లోకి మారుతుందండి. మారి తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుండి పండు మిర్చి పచ్చడి రెడీ అండి. అయితే ఇది ఒక 10 డేస్ మాత్రం నిల్వ ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదండి. అయితే ఈ ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ.